తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర పడుతున్న నేపథ్యంలో మేడారంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పలు రకాల పనులకు సంబంధించి శాఖల అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. జాతరను విజయవంతం చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పనులను పర్యవేక్షిస్తున్నారు. మేడారంలో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులకు సీతక్క పలు సూచనలు చేశారు. ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్తో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలో పెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. దానికి సంబంధించి మేడారంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అభివృద్ధి కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయి, ఏ దశలో జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాటు చేశారో మనతోటి ములుగు జిల్లా డీసీపీ అధ్యక్షులు అశోక్ కుమార్ వారితో మనం చెప్పేద్దాం. నమస్తే. మేడారం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వర్కులు ఎట్లా జరుగుతున్నాయి, ఏ దశలో ఉన్నాయి? చాలా నాణ్యంగా జరుగుతున్నాయండి. గతంలో ఎప్పుడు గ్రావెల్ తోటి చేసేవాళ్ళు, ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు మేము పర్మనెంట్ స్ట్రక్చర్ చేపిస్తున్నాం. అంటే తాత్కాలికంగా ఉండిపోయేటివి కాదు, పర్మనెంట్ సొల్యూషన్గా, అంటే పర్మనెంట్గా రేపు భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేటట్టుగా ఈ గవర్నమెంట్లో వర్కులు చేయడం జరుగుతున్నది. అద్భుతంగా జరుగుతున్నాయి పనులు, ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చినాయి. ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటినీ తూచా తప్పకుండా అధికారులు దగ్గరుండి చూస్తున్నారు. మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూల ద్వారా, సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు దగ్గరుండి చూస్తున్నారు. మరొక 35 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నట్టు తెలుసు. దానికి సంబంధించి అదనంగా ఏమైనా కొత్తగా ఏర్పాటు చేస్తారా, ఎట్లా చేస్తారు? ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఇంకా నీడు ఉంటే గనక, ఇంకా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు తక్కువ పడితే కనుక గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రజల కోసం ఏం చేయడానికైనా ఈ ప్రభుత్వం రెడీగా ఉన్నది. ఇప్పుడు వర్కులు చేసిన వర్కులు కూడా 75 కోట్ల రూపాయల సంబంధించి కూడా అంతే. కాంట్రాక్టర్లు పూర్తిగా చాలా లెస్ కేసారు. దాంట్లో వర్కులలో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, లేకపోతే ఎట్లా వర్కౌట్ అనేది కొంత ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? తప్పకుండా కాంట్రాక్టర్లకు మేము హెచ్చరికలు జారీ చేసినాం. ఏదైతే ఎక్కడైతే వర్కులు చేస్తున్నారో అక్కడ పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మేము వారికి హుకుం జారీ చేయడం జరిగింది. అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమీక్షలు జరుపుతున్నారు. మా మంత్రి గారి ఆధ్వర్యంలో కూడా మేము స్థానిక నాయకులం కానీ, మంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు వర్కుల మీద పూర్తి స్థాయి అవగాహన వాళ్ళ అధికారుల ద్వారా కానీ, మంత్రి గారు కానీ దగ్గరుండి వర్కులు ఎట్లా నడుస్తున్నాయని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక్క 0.1% కూడా అవినీతికి తావే ఉండదు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో అనేక జాతరలు ప్రతిపక్షం పాత్ర నుండి పోషించిన పరిస్థితి. ఈసారి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు, మొదటిసారి జాతర నిర్వహిస్తుంది. మీకు ఎట్లా ఉంది? మీ మంత్రివర్గం కావచ్చు, మీకు కావచ్చు, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్రం మొత్తం సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఒక గొప్ప పోరాట నాయకుడినైన రేవంత్ అన్న గారిని సీఎంగా చూసుకొని, పోరాట యోధురాలు, అందరికీ ప్రజలకు నాలుకలాగుండి మన దగ్గర ములుగు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మాట ఉంటుంది, ఆపద వస్తే 108 అన్న లేటుగా వస్తుందేమో కానీ సీతక్క అంతకంటే ముందు వస్తుంది అని ఉంటుంది. అట్లాంటి సీతక్క గారిని మంత్రిగా చేసుకొని ఉన్నందుకు ప్రజలందరూ హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఒకటే, సీతక్క గారి ప్రమాణ స్వీకారం రోజు కొన్ని లక్షల మంది పబ్లిక్ సంతోషాన్ని వ్యక్తం చేసినారు. అది రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం సామాజిక మాధ్యమాల ద్వారా మనం చూసినాం. అట్లాంటి సీతక్క గారి నియోజకవర్గం ఇది. చాలా దగ్గరుండి జాగ్రత్తగా ప్రతి పనిని అందుబాటులో ఉండి సమీక్షిస్తారు. అద్భుతంగా జాతర జరుగుతుంది. జాతర 100కు 100% చాలా సక్సెస్ అవుతుంది. ఇప్పటికే ఉన్న ప్రజలకు త్రాగునీరు సౌకర్యం కల్పించడం పడుతుంది, శానిటేషన్ కానీ అన్నీ మేడం ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కటి దగ్గరుండి సమీక్షలు జరుపుతున్నారు. అది సీఎం వచ్చే అవకాశం ఉందా? అట్లా ఏర్పాటు చేస్తారు? తప్పకుండా వస్తారు. జాతర ఇక్కడి నుంచే యాత్ర, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన యాత్ర ఇక్కడి నుంచే సమ్మక్క సారలమ్మల వనదేవతల ఆశీర్వాదం పొంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రావడం జరిగింది. కాబట్టి సెంటిమెంటల్గా ఈసారి తప్పకుండా సీఎం గారు వస్తారు, తల్లుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. తప్పకుండా మేడారం జాతరలో కూడా ప్రతి వర్క్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసి తప్పకుండా కాంట్రాక్ట్లో ఒక ప్రభుత్వం మొదటగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా తప్పకుండా ఏ వర్క్లు కూడా నాణ్యత పాటించి కూడా చేసి మాత్రం కాంట్రాక్ట్ని బాగ్ లిస్ట్లో పెడతాం. తప్పకుండా అదొక పెద్ద చాలా ముఖ్యమైన జాబితా. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న జాతరలో తప్పకుండా నాణ్యత పాటించాలా. ఆ దిశగా ఇవాళ మంత్రి కావచ్చు, ఆ దిశగా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుందని చెప్పేసి అయితే జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, మేడారం నుంచి.